హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని. ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఇంక ఇక్కడ వీకెండ్ అంటే మనం ఎక్కడికో ఒకటి వెళ్తాం, అది తెలిసిందే కదా. ఇంకా మేమైతే ఈసారి ఆర్టీఎం మాల్కి వెళ్ళామండి. ఈ బిల్డింగ్ చూసి నాకు తెలిసి చాలామంది కనిపెట్టేసి ఉంటారు. ఇక్కడ ఇది చాలా ఫేమస్ ప్లేస్. ఒక షూటింగ్ కూడా జరిగింది ఇక్కడ. అది పెద్ద మూవీ షూటింగే జరిగిందండి, చిన్న చిన్న మూవీస్ కూడా కాదు. నేనైతే ఏ మూవీ అనేది నాకు కూడా తెలియదు. నేనైతే మళ్ళీ వీడియో షూట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చాక చూశాను, నిజమేనా ఇక్కడ షూటింగ్ జరిగిందా, ఈ ప్లేస్ ఉందా ఆ మూవీలో అని. నిజంగానే ఉంది. ఏ మూవీ ఏంటి అనుకుంటున్నారో అది చెప్తానండి. నేను లోపల ప్లేస్ చూపించి మరీ చెప్తాను అక్కడ ఏం షూట్ చేశారు. ఇంకా మేమైతే ఈరోజు ఆట్రియంకి వెళ్ళిపోయాము. ఆట్రియంకి వెళ్ళగానే మాకైతే డెక్కత్లాన్ కనిపించేసింది. లెఫ్ట్ సైడే మనం ఎంటర్ అవ్వగానే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి డెక్కత్లాన్. ఇది ఏంటి ఏం ప్లేస్ అనుకోకండి. డెక్కత్లాన్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అమ్ముతారండి అక్కడ. మనం ట్రయల్ చేసి మరీ తీసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. నేను ఆ వీడియో అయితే సపరేట్గా పార్ట్ 2 పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది చాలామందికి తెలియదు నాకు తెలిసి. సో అందుకని అది పార్ట్ 2లో డీటెయిల్గా పెడదామని ఇప్పుడైతే పార్ట్ 1 పెడుతున్నాను. మళ్ళీ అది కలిపేస్తే లెంతీ అయిపోద్ది వీడియో అని. ఇంక ఇక్కడ లిఫ్ట్లోనే రాసేస్తున్నారండి ఏ ఫ్లోర్లో ఏమున్నాయని క్లియర్గా. మేమైతే 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయాము. 3rd ఫ్లోర్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ప్లేస్ షూట్ చేశాను నేను. ఇక్కడే అండి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో ఈ ప్లేస్ ఉంది. ఇక్కడే వాళ్ళు సాంగ్ షూట్ చేశారండి. ఏ సాంగ్ ఏంటి అనుకుంటున్నారో, ఓ మై బేబీ సాంగ్ ఉంది కదా, అదైతే ఇక్కడే షూట్ చేశారు. అసలు నాకైతే ఆ ప్లేస్ చూడగానే అబ్బో అనిపించింది. ఇక్కడ ఈ మాల్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. మేబీ అందుకే వాళ్ళు అక్కడ షూట్ చేసినట్టున్నారు. మామూలుగా మాల్స్ అంటే రష్ ఉంటాయి కదా, బట్ ఆట్రియం మాల్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుందండి. అంత రష్ అయితే ఉండదు, ఉంటారు జనాలు అంతే, రష్ అయితే ఉండదు. సో ఇంక ఇక్కడే గుంటూరు కారం మూవీలో సాంగ్ అయితే షూట్ చేసేసారు. ఇంకా 3rd ఫ్లోర్లో అమీబా అని ఒకటి ఉందండి. ఈ అమీబా మొత్తం ఇట్లా ప్లే ఏరియా లాగా ఉంది. ఇదైతే అసలు సూపర్గా ఉంది. అసలు ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్ ఉంది. మేమైతే మార్నింగ్ వెళ్ళామండి, ఎవరు రష్ ఉండరు, కొంచెం వీడియో నీట్గా షూట్ చేసుకోవచ్చు అని మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము. అసలు నేనైతే బయట నుంచి చూడగానే ఇంకా లోపలికి వెళ్ళాలనిపించింది నాకు. బయట నుంచి ఒక రౌండ్ వేసే వెళ్దామా వద్దా అన్న డైలమాతో చూస్తే ఏమో లోపల మంచిగా ఉన్నాయి. ఇంకా ఎగ్జైట్ అయితే ఇంకా సరేలే అని చెప్పి బయట అంతా ఒక రౌండ్ వేసేసి విండో షాపింగ్ లాగా దాన్ని కూడా చూసేసి ఆ తర్వాత అయితే నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా లోపల ఎట్లుంది ఏంది అనేది నేనైతే వీడియో పెట్టేశాను, చూసేసేయండి. లాస్ట్లో ఇంకోటి కూడా చెప్తాను. ఇక్కడ ఫ్లై జోన్స్, ఇట్లా ప్లే ఏరియాస్ ఇట్లనే కాకుండా పీవీఆర్ అంటేనే ఫేమస్ మూవీస్ కండి. మూవీ థియేటర్ అనేది చాలా ఫేమస్ ఆట్రియం మాల్. సో ఇంకా పీవీఆర్ కూడా నేను చూపించేసాను లాస్ట్లో వీడియోలో. చూద్దాము, మీరు కూడా ప్లే ఏరియా నాతో పాటు ఒక రౌండ్ వేసేసేయండి మొత్తం ఎలా ఉందో. లాస్ట్లో ఇంకా మాట్లాడదాం చెప్పినట్టే.
ఒక రౌండ్ వేసేసి ఇంక మేమైతే 4th ఫ్లోర్కి వచ్చేసాము. 4th ఫ్లోర్లోనే అండి యాట్రియం మాల్లో పీవీఆర్ అని ఉంటుంది. ఇది చాలా ఫేమస్. ఇది మూవీ థియేటర్ అండి. చాలామంది ఇక్కడ చాలా మూవీస్ చూడడానికి వస్తుంటారు నాకు తెలిసి. యాట్రియం మాల్ అంటేనే ఇంకా పీవీఆర్ డెక్కత్లాన్, ఇంకా ఫుడ్ కోర్ట్, లేకపోతే ఇంకా నేను చూపించినట్టు ఆ ప్లే ఏరియా అండి. ఆ ప్లే ఏరియా కూడా కొత్తగా ఓపెన్ చేశారు, అంతకుముందు లేకుండా ఉండే. జస్ట్ ఫేమస్ అంటే నాకు తెలిసి ఇక్కడ యాట్రియం మాల్లో డెక్కత్లాన్, పీవీఆర్ అండి. ఫుడ్ కోర్ట్ కూడా ఏం పెద్దగా ఉండదు, చిన్నదే ఉంటుంది. ఇంకా అందరు మూవీస్కి అయితే ఇంకా పక్కా యాట్రియంకి వస్తారు. ఇంకా చాలామంది నాకు తెలిసి ఏఎంబి లేదా యాట్రియం గచ్చిబౌలిలో ఉండేవాళ్ళు ఈ 2 ప్లేసులకి అయితే వెళ్తారు మూవీస్కి నాకు తెలిసి. ఇంకా మూవీ పిచ్చున్న వాళ్ళైతే కంపల్సరీ ప్రతి వీక్ యాట్రియంకి వస్తారేమో నాకు తెలిసి. ఓకే బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.